నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. కళ్యాణ లక్ష్మిపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం యథావిధిగా కొనసాగుతుందన్న మంత్రి పొన్నం. పీఎంజే చోరీ నిందితులపై పీడీ యాక్ట్ 5గురికి ఉత్తర్వులు అందించిన కరీంనగర్ పోలీసులు. ఘనంగా నాగుల పంచమి పండుగ పుట్టకు పాలాభిషేకం చేసిన భక్తులు. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ నీరుగార్చే కుట్ర తెలంగాణ చౌక్లో శాంతియుత నిరసన. ఇక వార్తలోని వివరాలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. బుద్ధి జ్ఞానం లేని వాళ్లే ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలను ఎలాంటి ఆటంకాలు రాకుండా అందిస్తామని తెలిపారు. కార్యక్రమం మంచిది కాబట్టి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం తీసుకుంది నిర్ణయమైనటువంటి ఎటువంటి వివక్షపూరితమైన ఆలోచన చేయకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ అంటే గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను కేటాయిస్తూ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ను కొనసాగిస్తా ఉన్నాం. వాళ్ళు 2014 తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి కొంత సరి అయిన జీవోలు రాని కారణంగా ఎవరు కోర్టుకు వెళ్ళాలి. మాకేం ఈ ఉద్దేశం మంచిది కాబట్టి మేము ఎన్నడూ కూడా దాని మీద రాజకీయం చేయదలుచుకోలే. ఇప్పుడు వేసిన పిటిషన్ వెనక కూడా టీఆర్ఎస్ ఉందా లేదా అనేది నాకు ఏం ఆధారం లేవు కాబట్టి నేను చెప్తలేను. కానీ ఇది రాజకీయ పూర్వ కక్షతోటి జరిగినటువంటి కార్యక్రమం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నటువంటి సామెతలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తా ఉన్నాం. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఈజగిరి లింగవ్వ అనే ఒంటరి మహిళ పెన్షన్ కోసం పెట్టుకున్న అర్జీని పరిశీలించి అక్కడికక్కడే పెన్షన్ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే ఆమెకు అందజేశారు. మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించడం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నోడల్ అధికారి రాజీవ్ మల్హోత్రా, తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంఏఓ సురేందర్, సిఐ బొల్లం రమేష్, మండలాధ్యక్షులు బండారి రమేష్, స్థానిక సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి, రమణారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాసరావు, చెన్నబోయిని రవి, పొన్నాల సంపత్, పేరుక రవీందర్ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ మండలంలో ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ఒక కొత్తదనాన్ని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నారు ప్రజలు. ఆనాడు మాండలిక వ్యవస్థను స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే చరిత్రలో నిలిచిపోయారో, మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా చరిత్రలో ఉంటారని తెలియజేస్తూ, ప్రజల సమస్యలు ఎప్పుడైతే చాలా వరకు వాళ్ళ గ్రామానికి, వాళ్ళ మండలానికి సంబంధించిన సమస్యలే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళంతా ఖర్చులు వ్యయ ప్రయాసాల కూర్చి జిల్లా అధికారులకు ఇచ్చి, జిల్లా కలెక్టర్కి ఇచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా నగరపాలక సంస్థ కృషి చేస్తోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 3వ డివిజన్ విద్యారణ్యపురిలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న డ్రైనేజీ పనులను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 23వ డివిజన్ బాలాజీనగర్లో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మేయర్ భూమి పూజ చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ది పనులను చేపడుతున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేటర్లు సాదినేని లావణ్య, మునిందర్, గుమ్మడి రాజ్ కుమార్, వరాల నర్సింగం, మున్సిపల్ అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్లోని ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు తమ గోడును అధికారులకు వెళ్లబోసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్ గ్రామానికి చెందిన తూర్పరి అశోక్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తనకు ప్రమాదం జరగడంతో కాలు తీసేశారని, ప్రభుత్వం అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు అశోక్ వేడుకున్నాడు. సదరం సర్టిఫికెట్లో 80% వచ్చినప్పటికీ పెన్షన్ అందడం లేదని ఆరోపించాడు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని చెప్పాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడేనని, ఆస్తిపాస్తులు లేవని తెలిపాడు. ప్రభుత్వం స్పందించి తనకు పెన్షన్ అందించి ఆదుకోవాలని కోరాడు. నేను దుర్షేటు గ్రామానికి చెందిన వాడిని. నాకు గత 4 సంవత్సరాల ఇంకా బైక్ యాక్సిడెంట్లో కాలు తీసేసారు. అప్పటి నుంచి నాకు సదరం సర్టిఫికేట్ 85% వచ్చింది. అప్పటి నుండి పెన్షన్ రావట్లేదు. పెన్షన్ రావాలని ఎన్నో ఆఫీసులు తిరిగిన, ఎన్నో పెన్షన్ అప్లికేషన్ పెట్టినా అయినా కూడా నాకు రాలేదు. ఇప్పుడైనా వస్తుందని నేను కోరుకుంటున్నా అధికారులని. ప్రజావానికి ఎన్నోసార్లు వచ్చిన అప్లికేషన్ పెడుతూనే ఉన్నా, ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. అందుకే నాకు పెన్షన్ రావాలని. నేను చాలా పేద కుటుంబం చెందినవాడిని. నాకు ఒక బాబు ఉన్నాడు, 8 సంవత్సరాలు. నాకు ఇల్లు, జాగా, భూమి, ఎలాంటి పాస్తులు లేవు. ఒక పెన్షన్ రావాలని ఆధారపడుతున్నా. దాని గురించి కోరుకుంటున్నా అందరినీ. తనను విధుల నుంచి తొలగించారని, తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ ఓ బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో అడిచెర్ల జగన్ కారోబార్గా పనిచేస్తున్నాడు. దాదాపు 2.5 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ ఉండగా నూతనంగా ఎంపికైన సర్పంచ్, సెక్రటరీలు తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించాడు. కేవలం వాళ్ల అనుచరులను ఉద్యోగంలో పెట్టుకున్నారని తెలిపాడు. అధికారులు స్పందించి తనను తిరిగి విధుల్లోకి చేర్చుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వేడుకున్నాడు. తిమ్మాపూర్లో ఉండే కొత్త ఎన్నికైన గ్రామ సర్పంచ్, సెక్రటరీ కలిసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెట్టుకున్నారు. అది డబ్బుల కోసం, దేనికోసం కానీ వాళ్ళు ఇష్టమైన వాళ్ళని తీసుకున్నారు. నాకు జీతం రాకుండా చేసింది. నన్ను తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ప్రజావాణిలో సెక్రటరీ ఉన్న సర్పంచ్ తీసేశారు. మళ్ళీ నా పని నాకు ఇప్పించాలని సెక్రటరీ సార్కి విన్నవించుకున్నాను. కరీంనగర్ కు చెందిన సూరం చంద్రశేఖర్, సరోజన దంపతులు తమ సమస్యల పరిష్కారానికై ధర్నా చేసేందుకు అనుమతించాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు శివప్రసాద్ ను స్థానికులు వేధిస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు కాపాడాలని వేడుకున్నారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ స్థానికులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. 26 ఏళ్లుగా భరిస్తున్నామని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. మన ఏసీపీ గారు మంగళవారం నాడు 7వ నెల 7వ తారీఖు ధర్నా కూర్చోమని పర్మిషన్ ఇచ్చిండు. సరే ఓకేనా సార్, స్టాంప్ వేసి సంతకం అవసరం లేదా, నేనే 3 స్టేషన్ల బాత్రూమ్, మీకు ఎవరు ప్రాబ్లం చేయని అన్నారు. సరే అన్నాం. 8వ తారీఖు ఆయనతో కూర్చున్నాం, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఓకే అన్నారు. 9వ తారీఖు మధ్యాహ్నం నాడు 1 టౌన్ సీఏ వచ్చిండు.
సిఐ చెప్తే ఎస్ఐ వచ్చిండు రాజే సార్ వచ్చి నీకు ధర్నాకి ఎవరు పర్మిషన్ అంటే సార్ ఏసీపీ గారు కూర్చోమన్నాడు మేము కూర్చున్నామని చెప్తే నీ అవ్వమ్మ ఉందా నీ అత్తమ్మ ఉందా ధర్నాకి లంచడకలు అయితే నిన్ను నీ భార్యను కాల్చి పడేదని చెప్పి వంటను తీసుకుపోయి ఖైదీలతో తిట్టి అక్కడున్న ఖైదీలతో తిట్టించిండు. అది మళ్ళీ ఫోన్ చేసి ఇది మాకు కింది రా అని చెప్పి 2 టౌన్ తీసుకుపోయిండు. 2 టౌన్ సీఎస్ అమ్మ నా బూతులు తిట్టిండు. మీరు 2006 నుండి ఇప్పటివరకు లెటర్ పెట్టాను సీఎం నుండి వచ్చిందని చెప్పి ఏసీపీ గారు ధర్నాకు పర్మిషన్ ఇస్తా అని చెప్పి ఇచ్చిండు. ఇంట్లోనే బంధించేసారు, చదువు లేదు ఏం లేదు ఆయనను ఉల్టా ఇంకా తిట్టడానికి కొట్టడానికి వాడుకుంటారు ఆ ఏరియా ఇంటి చుట్టూ అందరూ ఆ గల్లోళ్ళు. నా అత్తగారి ఫ్యామిలీ అవ్వగారి ఫ్యామిలీ 2 ప్రేమ పేరోళ్ళు ఇంటి ఓనర్లు కార్పొరేటర్లు గల్లోళ్ళు ప్రతి ఒక్కరు అట్రాక్ట్ చేస్తారు, వేధిస్తారు, టార్చర్ చేస్తారు, చిత్ర హింసలు గురి చేస్తారు. మా మీద తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారము అశ్రద్ధకరంగా వేధింపులు అశ్రద్ధంగా. ఈరోజు మేము కలెక్టర్ గారికి కలిసినాము. మొన్న ధర్నాకు పర్మిషన్ ఇస్తే ఏసీపీ సార్ ఇచ్చిండు కూర్చున్నాము. నేను దాని మీద ముద్రేసి ఇవ్వమంటే ఏం చేసిండు నేనే చెప్పినాక మీకు ఎందుకు భయం అన్నాడు. ఎవరు రారు పోలీసు వాళ్ళు అన్నాడు. అంటే కూర్చున్నాము. పీఎంజే జ్యువెలర్స్ లో చోరీ ఘటనలో ప్రధాన నిందితులపై కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. 2026 మే 3వ తేదీన పీఎంజే జ్యువెలర్స్ షాపులోకి చొరబడిన నిందితులు సిబ్బందిపైన తుపాకులతో కాల్పులు జరిపి సుమారు 82 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, ప్రద్యుమాన్, సూర్యమణి కుమార్ యాదవ్, మహమ్మద్ ఆదిల్ ఖాన్లకు పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేశారు. ఈ ఉత్తర్వులను కరీంనగర్ జిల్లా జైల్లో నిందితులకు అందజేసి అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. పీడీ యాక్ట్ అమలులో కీలక పాత్ర పోషించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి, 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డిలను పోలీస్ కమిషనర్ అభినందించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచే కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాలలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చిందని పలువురు నేతలు ఆరోపించారు. తక్షణమే పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదల్ని ఆదుకునేందుకు ఆనాడు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చే కుట్ర చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారదాసు లక్ష్మణరావు హాజరై రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఆడబిడ్డల వివాహానికి తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. తులం బంగారం ఇవ్వడం చేతకాక మరోవైపు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుని నిలిపివేసేందుకు ప్రభుత్వమే తెర వెనుక నుండి హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. ఈ పథకాలకు చట్టబద్దత కల్పించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోర్టులో వేసిన పిల్ ఆధారంగా హైకోర్టు షాదీ ముబారక్ తర్వాత కళ్యాణ లక్ష్మి పథకాలు వీటికి చట్టబద్ధత లేదు, ఇది రాజ్యాంగబద్ధం కాదు, వీటిని కొనసాగించడం అని చెప్పి వాటి స్టే విధించింది. దీనికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే, 100% ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం. ఎందుకంటే ఆ వ్యక్తి పిల్లు వేసినప్పుడు హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. మీ సమాధానం ఇవ్వండి అని కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ప్రభుత్వానికి గడువు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావాలని డెలిబరేట్గా 4 వారాల లోపల మరి న్యాయవాదిని నియమించి కౌంటర్ వేయలేదు. ఆడబిడ్డగా భావించి మరి వాళ్ళకు పెళ్లిళ్ళు చేస్తామని ఆ ఉద్యమంలో చెప్పిన కార్యక్రమాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కళ్యాణ లక్ష్మి ప్రతి ఇంటికి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేర మొదటిగా 51,000, తర్వాత 75,000, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేసి గడిచిన తెలంగాణ ప్రభుత్వంలో మరి ఏ తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుడితే భారమని భావించద్దు, ఆడపిల్ల పుడితే తెలంగాణ ఆస్తిగా, తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణకు ఒక లక్ష్మిగా భావించాలనే ఉద్దేశంతో సాధించుకున్న కొత్త తెలంగాణ రాష్ట్రంలో మా ఆడబిడ్డలకు, మహిళలకు ఒక మేనమామలాగా, ఒక కన్నతల్లిలాగా
ఇచ్చినటువంటి గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. వాటిని ఈరోజు ఏదైతే ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ రాష్ట్రంపై మొత్తం నిప్పులు చెరిగి వాళ్ళ యొక్క పూర్తి అహంకార భావాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలపై చూపించారో అదే విధానాన్ని కొనసాగిస్తున్న ఆంధ్ర తొత్తు ఈ రేవంత్ రెడ్డి. చంద్రబాబుకు తొత్తుగా మారి ఆంధ్రాపై ఇంకా కూడా విషం చిమ్ముతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే ఈరోజు మా మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పేద మహిళలకు ఒక వరమైనటువంటి షాదీ ముబారక్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలతో అధికారాన్ని చేజిక్కించుకుని ఇప్పుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని, ప్రజలని మోసం చేస్తుందని రసమై విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన అనేక అద్భుతమైన సంక్షేమ పథకాలని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రద్దు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. నిలిచిపోయిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా వంటి కీలక సంక్షేమ పథకాలని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పథకాల నిలిపివేత వల్ల పేదింటి ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారి ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, రాష్ట్ర నాయకులు తుల ఉమా, పావని గౌడ్, మానకొండూరు మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. షాదీ ముబారక్, రైతు బీమా ఇవన్నింటినీ కూడా ఏదో ఒక నెపంతో కోర్టులో కళ్యాణ లక్ష్మి ఆపమన్నదన్నటువంటి ఒక దురుద్దేశంతో, అలాగే రైతు బీమాని కూడా ప్రీమియర్ కట్టకుండా రైతుల మరణాలకు మళ్ళీ ఆత్మహత్యల వైపు ఉసుగొల్పే విధంగా తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నిర్ణయాలకు నిరసనగా, ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు నిరసనగా ఇక్కడ మానకొండ నియోజకవర్గంలో ఇలా గౌరవులు కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం ఇక్కడ ధర్నా చేయడం జరిగినది. దీనికి భారీ ఎత్తున కదిలొచ్చినటువంటి మహిళా సోదరుమణులు అలాగే రైతు సోదరులు కూడా మీరు అందరూ చూస్తా ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. నువ్వు తులం బంగారం ఏం అడగలే, నువ్వు ఇస్తాను, నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా కేసీఆర్ మా పేద బిడ్డల పెళ్లికి ఇస్తానటువంటి కళ్యాణ లక్ష్మిని నువ్వు కొనసాగించాలి, ఇది బంధు పెట్టద్దు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ద్వారా బాల్య వివాహాలు కూడా ఆగిపోయినాయి. ఒకప్పుడు ఆడపిల్ల ఉడితే అయ్యో అనేటోళ్ళు ఇలా ఆడబిడ్డ పడితే అదృష్ట లక్ష్యం పుట్టించదు అనే విధంగా 10 సంవత్సరాలు 10,000 కోట్లతోని 12 లక్షల మందికి ఇలా లగ్గాల కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి కేసీఆర్ పథకాన్ని నువ్వు రద్దు చేయొద్దన్నటువంటి ఒక నిర్ణయాన్ని ఇక్కడ ఈ మహాధర్నా ద్వారా మేము తెలియజేయడం జరిగింది. మహిళా సోదరుమణులు కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగినది. అలాగే రైతు బీమా, రైతు బాగుండాలి, రైతుకు భరోసా ఉండాలి. రాత్రనక పగలనక వ్యవసాయం చేసే రైతు ఏదన్నా అనివార్య పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడద్దు. ఆ రైతు బిడ్డ భార్య అంటే అన్నపూర్ణగా భావించుకున్నాడు, ఆడబిడ్డ రోడ్డున పడద్దు, 10 మందికి అన్నం పెట్టే తల్లి అన్నటువంటి ఉద్దేశంతో రైతు బీమా 5 లక్షల రూపాయలు చేస్తే ఇవి 2 పథకాలను కూడా నీరు గార్చింది. కాబట్టి ఈ వెంటనే పునరుద్ధరించాలన్నటువంటి ఆలోచనతోని ఇవాళ ఈ ధర్నా చేయడం జరిగినది. కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. నక్సల్స్ కార్యకలాపాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో విశేష కృషి చేసిన నిరంజన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ను అందుకున్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌస్ ఆలం సీఐ నిరంజన్ రెడ్డిని శాల్వాలతో సత్కరించి అభినందించారు. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం కరీంనగర్ కమిషనరేట్కే గర్వకారణమని చెప్పారు. పోలీసు విభాగంలో శ్రమించి పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అనంతరం అవార్డు అందుకున్నాక తొలిసారి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న నిరంజన్ రెడ్డికి ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. పలువురు ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు నాగుల పంచమిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడాయి. సమీపంలోని పాము పుట్టల్లో మహిళలు పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని కోరారు. నాగుల పంచమిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాల్లో వేకువజాము నుండే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని అయ్యప్ప ఆలయంలో గల పుట్టలో పాలు పోసి మహిళలు పాలాభిషేకం చేశారు. వివిధ ప్రాంతాల నుండి మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. శ్రావణ మాస శుక్లపక్ష పంచమి రోజున నాగుల పంచమిని జరుపుకుంటారని ఆలయ కమిటీ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. పుట్టకు పాలాభిషేకం చేయడం ద్వారా ఆరోగ్యం, సుఖ సంతోషాలు, సంతాన సాఫల్యం కలుగుతుందని భక్తుల నమ్మకం అని తెలిపారు.
గత 35 సంవత్సరాలుగా నాగుల పంచమి పండుగ రోజున ప్రత్యేక పూజలు ఇక్కడ జరుపుతున్నామని ఆలయ ప్రధాన అర్చకుడు రాజేశ్వర శర్మ అన్నారు. శ్రావణ మాసంలో వచ్చే తొలి పండుగ అని తెలిపారు. నాగదేవత ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకుడు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణవన్ నోతభిశ్రీరసాదనం నమోస్తు సర్పేభ్యో ఏకేతి పృథివీమనో ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమః. శ్రావణ మాసమును పురస్కరించుకొని గత 30-35 సంవత్సరాలుగా మన దగ్గర ప్రారంభ పండుగ నాగదేవతతోటి ప్రారంభం జరుగుతున్నది. మనకు ఈ నాగదేవత విశిష్టత ఏంటిదంటే, రైతులు ఇంతకాలం ఈ సంవత్సరాంతంలో ఎండాకాలంలో ఉన్న దుక్కిని దున్నడానికి వర్షాలు సమృద్ధిగా పడి ఆ పడ్డ తర్వాత విత్తనాలు తల్లి వాటిని మంచిగా రక్షించుకోవడానికి ఆ నీటి పారుదల ఇవన్నీ సక్రమంగా చూడడం మనకు వెనకటి నుంచి ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి. నాగుల పంచమి సాధారణంగా శ్రావణ మాస శుక్లపక్ష పంచమి రోజున జరుపుకుంటారు. మరి నాగుల పంచమి పూజలు చేయడం ద్వారా కుటుంబానికి ఆరోగ్యం, సుఖశాంతులు, సంతానాభివృద్ధి, సమృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వాసంగా ప్రగాఢంగా నమ్మి ఈరోజు భక్తులందరూ ఈ నాగుల పంచమి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ శ్రావణ మాసం మొట్టమొదటి పండుగగా నాగుల పంచమి రావడం, ఈ పండుగకు సంబంధించిన ఏర్పాట్లను హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం భగత్ నగర్ నుండి భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు, సౌకర్యాలు కలిగించడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే మహిళలు గ్రామాల్లోని పుట్టల వద్దకు చేరుకొని పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సమీపంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్ఎండిలోని శ్రీ తపాలా లక్ష్మీ నరసింహస్వామి సమీపంలో ఉన్న పుట్ట వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. పుట్టకు పసుపు కుంకుమను సమర్పించి పాలు పోసి నాగదేవతను పూజించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే కుటుంబంలోని పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మహిళలు మొక్కులు మొక్కారు. సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాను. చాలా మంది చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు. చాలా మొక్కులు తీర్చే నాగమ్మ తల్లి ఇష్టదేవత కూడా మేము ఆరాధిస్తాము. ఆడవాళ్ళము ప్రతి సంవత్సరము వస్తూనే ఉంటారు ఇక్కడికి. తపాల నరసింహస్వామి అంటే చాలా పేరువైన నరసింహస్వామిగా అందరూ చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు. చాలా బాగా ఇష్టము. నాగుల పంచమి అంటే అందరూ ప్రతి సంవత్సరం వచ్చి పుట్టకు పాలు పోసి మేము కోరికలు ఆమె అమ్మవారు ఇస్తుంది తీర్చుకుంటాం. దాదాపు నేను రాబట్టి ఒక 10-17 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ సంతోషంగా అందరూ వస్తారు, భక్తులు వస్తారు, సంతోషంగా పూజ చేసుకొని పోతారు. కోరిన కోరికలు తీరుస్తుంది. అమ్మవారికి పుట్టకు పాలు పోస్తున్నాం కాబట్టి కోరికలు తీరుస్తుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మొక్కుకున్న కూడా మరీ ఇక్కడికే గుడికి వస్తారు. అందరు బాగుండాలి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేటలోని స్వయంభువుగా వెలిసిన శివుని పుత్రిక శ్రీ మానసాదేవి మహాక్షేత్రంలో నాగపంచమి సందర్భంగా అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకి కల్పించారు. ఆలయ అర్చకులు పెండ్యాల్ అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నాగపంచమి పర్వదినం సందర్భంగా భక్తులు అమ్మవారికి స్వహస్తాలతో క్షీరాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. డిప్లొమా కోర్సు విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ కరీంనగర్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాలిటెక్నిక్ విద్యార్థులను ఎస్బీ టెట్ పరిధి నుండి తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట శక్తి పాలసీని తీసుకువచ్చిన డిప్లొమా కోర్సులని ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేయడం సరికాదని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. విద్యారంగాన్ని ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పేరుతో ఎస్బీటీఈటీ పరిధి నుంచి తొలగించే కుట్రలని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మానుకోవాలి అన్నారు. కేంద్రం నూతన ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా పాలిటెక్నిక్ విద్యార్థులని కేవలం కార్మికులుగా మార్చే విధానాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 97ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేని ఎడలా తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, సన్నీ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి టీం ఏదైతే చట్టం ఉందో ఆ సంబంధించింది విద్యార్థులకు ఈరోజు పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అందులో విద్యార్థులకు ఎలాంటి ఈరోజు అవగాహన లేకుండా విద్యార్థులు డైరెక్ట్ ఈరోజు ఏదైతే స్కిల్ ఇండియా ప్రైవేట్ యూనివర్సిటీకి అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ డిప్లొమా కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ప్రైవేట్ సెక్టర్కు అప్పచెప్పడాన్ని ఈ విద్యార్థులే ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక డిప్లొమా విద్యార్థికి ఒక ఐటీఐ విద్యార్థికి సమానంగా ఈరోజు ఈ శక్తి సంబంధించింది వస్తే ఈరోజు ఈక్వల్గా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జీవో నెంబర్ 90ను రద్దు చేయాలి. అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్ విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఏదైతే డిప్లొమా అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఈసెట్లో ఈరోజు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. పాలిటెక్నిక్ కళాశాలని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి విలీనం చేయవద్దని కోరుతూ కరీంనగర్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. జీవో నెంబర్ 92ను రద్దు చేయాలని కోరుతూ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోతారని ఏఐఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నునావత్ శ్రీనివాస్ నాయక్, ఉప్పల శాంతికుమార్, జిల్లా నాయకులు బోయిని విష్ణు, ఏఐఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జీవో నంబర్ 97 రద్దు చేసేంత వరకు పోరాడదాం. జీవో నంబర్ 97 రద్దు చేసేంత వరకు పేద విద్యార్థులతో చెలగాటమా, పేద విద్యార్థులతో చెలగాటమా. జిందాబాద్ జిందాబాద్. కరీంనగర్ డైరీని కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి నుండి తొలగించిందంటూ కరీంనగర్లో పాడి రైతులు భారీ ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద పాడి రైతులు ధర్నా నిర్వహించారు. 1,00,000 మంది పాడి రైతుల జీవితాలను రోడ్డున పడవేయవద్దని వేడుకున్నారు. కరీంనగర్లోని పద్మనగర్ డైరీ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 మంది పాడి రైతులు పాల్గొన్నారు. 1,00,000 మంది పాడి రైతులు గల కరీంనగర్ డైరీ భూములని తొలగించి భూభారతిలో చేర్చుకుందని ఆరోపించారు. కరీంనగర్ డైరీని ధరణి పోర్టల్ నుంచి తొలగించి తెలంగాణ ఫెడరేషన్ పేరు మీదికి మార్చుకున్నారని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే డైరీకి సంబంధించిన భూములని డైరీ పేరు మీద తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. 1,00,000 మంది పాడి రైతుల కుటుంబాలు దీన్ని నమ్ముకునే బతుకుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం పాడి రైతులకి 2 గేదెలని 50% సబ్సిడీపై అందించాలని కోరారు. పాడి రైతులకి పాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని, రైతులని ఆదుకునే చర్యలు చేపట్టాలని తెలిపారు. పాడి రైతులు అనేక సమస్యలని అనుభవిస్తున్నారని, అలాంటి రైతులని ప్రభుత్వమే ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. 1,00,000 కుటుంబాలని వీధుల పాలు చేయకుండా చర్యలు తీసుకుని రైతులని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ రాజేశ్వరరావు, డైరెక్టర్లు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. మెల్లగా మనం నడుచుకుంటూ పోదాం. 1 గంట వరకు మనకి టైం ఇచ్చారు కనుక 1 గంట లోపల మనం ఒక కలెక్టర్ గారికి ప్రెజెంటేషన్ చేసి అప్పుడు మళ్ళీ ఎవరి దగ్గర మనం వెళ్ళిపోతానికి ఆస్కారం ఉంది. ఒకవేళ వాళ్ళు పోస్ట్ వస్తే మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తాం. అప్పుడు దానికి కార్యక్రమం ఉందో మనం అనుకునే కార్యక్రమం సిద్ధమవుతాం. ఇప్పుడు మాత్రం పీస్ఫుల్ గా ఎవరికి అగెనెస్ట్ కాదు. మనము మన రిప్రజెంటేషన్, మన బాధను కలెక్టర్ గారికి చెప్పుకుంటాం. ఎందుకంటే కలెక్టర్ వాళ్ళు ఆలోచించింది కనుక మళ్ళీ తిరిగి భూభారతిలో మన పేరు మీద మరి చేయాలని చెప్పి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అది కాకుండా కూడా ₹4 ఇన్సెంటివ్ ఏదైతే ఉందో 1989కి ముందు కరీంనగర్ లోపల మిల్క్ ఫెడరేషన్గా
చిన్న చిన్న మిషన్లతోని 1,30,00,000 లీటర్ల సామర్థ్యంతో ప్రారంభమైన నష్టాలతో ప్రారంభమైన ఈ మిల్క్ ఉత్పత్తి డైరీ తర్వాత రాను రాను నష్టాల బారిన పడడంతో ప్రభుత్వ జోక్యాల పెరగడంతో తీవ్ర నష్టాల పాలవడంతో 1989లో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్గా రైతులందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం ఏర్పడి అప్పుడు 1,30,00,000 లీటర్ల ఉత్పత్తి ఉన్న ఉత్పత్తి ఇప్పుడు కనీసం 2.5 లక్షల లీటర్లకు పైగా ఉత్పత్తి ప్రారంభించి దళితుల పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని, సంఘటితం కావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానానికి నిరసనగా కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దళితుల ఆత్మాభిమానం, అస్తిత్వంపై జరిగిన దాడిగా భావించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. అంబేద్కర్ విగ్రహం నుండి ఖర్గే వరకు దళితుల అవమానమేనని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు. మల్లికార్జున ఖర్గే పాల్గొన్న వేదికను బీజేపీ శ్రేణులు శుద్ధి చేయడం సిగ్గుచేటని నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజుద్దీన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే గారికి ఉత్తరాఖండ్ హల్దానా గ్రామంలో జరిగిన సభలో చేసుకొని వస్తుండగా జరిగినటువంటి అవమానానికి నిరసనగా ఆయనను అంటరాని వాడుగా గుర్తించి శుభ్రం చేయాలి, గంగానది జలాలతో శుభ్రం చేసినందుకు నిరసనగా ఆయనను అవమానించినందుకు ఈరోజు కరీంనగర్ జిల్లా లోపల ధర్నా కార్యక్రమాన్ని ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ పక్షాన నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి దళితుడుగానే ఉండాలి, ప్రతి దళితుడు హిందువు కాదని వాళ్ళు మరొకసారి గుర్తు చేస్తారు. వాళ్ళ నినాదం ప్రతి హిందువు మన బంధువు అని. పద్ధతిని కనుక చూసినట్టయితే మనం నిండు రాజ్యసభలో మన రాజ్యాంగ నిర్మాతనే అవమానించినటువంటి అమిత్ షా ఏ విధంగానైతే అంబేద్కర్ గారిని అవమానించారో చూసాం. అంతేగాక ఆనాడు స్వతంత్రం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ఎంతోమంది మహనీయులను, త్యాగాలను స్మరించుకుంటున్నామని చెప్పేసి మహనీయుల ఫోటోలనే మాయం చేసే విధంగా వాళ్ళ పద్ధతిని కూడా చూడడం జరిగింది. వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు అవమానించారు అంటూ కరీంనగర్లో బీజేవైఎం నాయకులు నిరసన తెలియజేశారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వందే మాతరం ఆలాపన సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని మండిపడ్డారు. సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా వ్యవహరించారని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంగా నరేష్ అన్నారు. జాతీయ గేయం పట్ల కనీస గౌరవం ప్రదర్శించకపోగా ఇతరులతో మాట్లాడుతూ దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేడ్ల ప్రవీణ్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మునిగంటి కుమార్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా కరీంనగర్లోని కలెక్టరేట్ కార్యాలయానికి సమీపంలో ఓ కారు పార్క్ చేసి ఉంటోంది. నెలల తరబడి ఏపీ 13R2192 అనే నెంబర్ గల కారు అదే ప్రాంతంలో పార్క్ చేసి ఉండడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది వచ్చి వెళ్లే కలెక్టరేట్ సమీపంలో సదరు యజమాని కారు పార్కు చేసి వెళ్లడంతో చుట్టుపక్కల ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దాదాపు 45 రోజులుగా కారు ఇక్కడే పార్క్ చేసి ఉందని స్థానికులు చెబుతున్నారు. త్వరలో సీఎం చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని చెప్పారు. కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస చోరీల నేపథ్యంలో అనుమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. మైత్రి ఛానల్ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
స్వాతంత్ర దినోత్సవంతో పాటు 150 సంవత్సరాల వందే మాతరం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో తిరంగ్ విహార యాత్ర చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి వేములవాడ కొండగట్టు మీదుగా కరీంనగర్ జిల్లాకు చేరుకోగా పలువురు ఘన స్వాగతం పలికారు. నగనూరు గ్రామంలో కొలువైన దుర్గా భవానీ మాత ఆలయానికి చేరుకుంది. దేవాలయంలో విఘ్నేశ్వరుడు, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, మహాశివాలయం, శ్రీ ఆదిశంకరాచార్యుల గుడిలను దర్శించుకున్నారు. అనంతరం 100 మంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు భవానీ మాతా దీవెనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా అధ్యక్షులు విద్యాసాగర్, కార్యదర్శి రాగి సత్యనారాయణ రాజు, తాటి రాజేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి సప్తతి ఉత్సవంలో భాగంగా కరీంనగర్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ముకరంపురాలో గల తూడి శ్రీమతి రవీందర్రావు నివాసంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, యతిరాజ వింశతి, ధాటి పంచకం లాంటి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. అనంతరం ఆచార్యుల వైభవం గురించి అర్చకులు తెలపడం జరిగింది. తదనంతరం భక్తులు భజనలు, కోలాటాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆండాల్ గోష్ఠి నిర్వాహకులు, వికాస తరంగిణి ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిర్లా సాఫ్ట్ సీనియర్ డైరెక్టర్ ప్రభంజన్ ప్రసూన్ హాజరయ్యారు. కళాశాల జనరల్ సెక్రటరీ డాక్టర్ జి శ్రీనివాసరెడ్డిని షాల్వాతో సత్కరించి ఆహ్వానించారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని ప్రభంజన్ ప్రసూన్ అన్నారు. విద్యార్థులకు ఇండస్ట్రీలో మారుతున్న కొత్త నైపుణ్యాల గురించి ఆయన వివరించారు. అలాగే ప్రతి విద్యార్థి లైఫ్ లాంగ్ లెర్నింగ్, క్యూరియాసిటీ, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ డి శ్రీనివాసరెడ్డి, వి వినోద్, సిహెచ్ ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, వివిధ విభాగ అధిపతులు, మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్టూడెంట్కు మంచి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎల్లప్పుడూ కూడా స్టూడెంట్ బెనిఫిట్ వైజ్ ఆలోచించి ఒక మంచి నాలెడ్జ్ తోటి బయటికి పంపించాలనే ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రన్ చేయడం జరుగుతుంది. నాక్ A+ గ్రేడ్ రావడం జరిగింది. ఇది కరీంనగర్లోనే నాక్ A+ గ్రేడ్ ఉంది అంటే వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే MBA అక్రిడిటేషన్ కూడా రావడం జరిగింది. అందరూ కూడా ఎన్నో ఇళ్ళకి వెళ్ళి ఇక్కడ ప్రతి ఇన్స్టిట్యూషన్ నుండి ఇన్స్టిట్యూషన్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.